ప్రసాదం, అంతవరకు నాసిరకం ప్రసాదం. ఇప్పుడు మొత్తం నెయ్యి కానీ అన్నీ కానీ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు. క్వాలిటీ పెరిగింది ఆటోమేటిక్గా. దాన్ని కూడా నువ్వు సపోర్ట్ చేసే పరిస్థితి వస్తున్నారు మీరు. పాలు లేకుండా వ్యాపారం చేసేవాడుకు నెయ్యి సప్లై చేస్తే వాడికి ఇచ్చారంటే ఏమనాలి వెళ్ళి? ఎంత దుర్మార్గం అండి ఇది. అలాంటి వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ కడాన అతను ఇస్తే 70,000 పోయింది, 14 కోట్లు రాయిచ్చాడంట. అంటే మీరందరూ అర్థం చేసుకోవాలి. అంటే 70,000 కొట్టేసి 14 కోట్ల రూపాయలు దేవుడికి ఇచ్చాడంటే నేను అంటే ఎక్కడికి పోతున్నా? ఇలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే, రాజకీయాల్లో ఉంటే కెన్ యూ అప్రిషియేట్? వీళ్ళతో రాజకీయం చేయాలంటే నాలాంటి వాడికి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించాలి. దట్ ఈస్ ది ప్రాబ్లం విత్ పాలిటీషియన్.